హలో అండి. నా పేరు భవాని. మాది భవానీ మ్యాట్రిమోనీ అని గత 25 సంవత్సరాలుగా నేను సేవలందించడం జరుగుతుంది. ఈ నా ప్రయాణంలో బెస్ట్ మూమెంట్ ఆర్ ప్రౌడ్ మూమెంట్ ఏదైనా చెప్పాలి అని అన్నట్లయితే, నాకు దశాబ్ద మహిళ అని లేడీ బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నాకు అవార్డ్ రావడం జరిగింది. ఆ సందర్భంలో డిప్యూటీ సీఎం గారు దామోదర్ రాజనరసింహ గారు, నెక్స్ట్ గౌరవనీయులైన బ్రహ్మశ్రీ దైవజ్ఞ శర్మ గారు కూడా ఆ సభలో ఉండడం జరిగింది. నేను అవార్డు తీసుకొని స్టేజ్ మించి కిందకి రాగానే మా మదర్ పడిన సంతోషం కానీ, బాధ కానీ నేను తట్టుకోలేకపోయాం. ఎందుకంటే బెస్ట్ ఎమోషనల్ మూమెంట్ అనుకుంటా నేను. అండ్ ప్రౌడ్ మూమెంట్ కూడా. ఎందుకంటే మా మదర్‌ని అందరూ నవ్వేవారు. అవార్డ్ వచ్చింది, మా అమ్మాయికి వచ్చింది అని అందరికీ చెప్తూ ఉండేది బాగా కొత్తలో. ఆ ఫోటో పెట్టుకొని బ్యాగ్‌లో పెట్టుకొని. అందరూ అనేవారు, "ఇదేమైనా ఆస్కార్ అవార్డా? ఎందుకు అట్లా చెప్పడం అందరికీ" అని. బట్ మా అమ్మ అనేది, మా ఇంట్లో మా వంశంలో ఎవరు కూడా కనీసం ఒక వార్డ్ కౌన్సిలర్ ద్వారా కూడా అవార్డు తీసుకోలేదు. నా కూతురు ఒక సీఎం ద్వారా, డిప్యూటీ సీఎం ద్వారా ఒక అవార్డు తీసుకుంది. అది నాకు చాలా బెస్ట్ మూమెంట్ అని చెప్తూ ఉండేది చాలామందికి. అది మా మదర్ ఇప్పుడు లేరు. బట్ ఆ మొమెంటోని నేను ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేసినప్పుడు కానీ, షోకేస్‌లో చూసినప్పుడు కానీ మా మదరే గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకంటే బహుశా అవార్డు తీసుకున్న సంతోషకరం మూమెంట్‌ని మా మదర్‌తో షేర్ చేసుకోవడం వల్ల అది ఎప్పటికీ కూడా నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అని నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే అది చూసినప్పుడల్లా మా మదర్ వెంబడే గుర్తుకు రావడము చాలా సంతోషము, నెక్స్ట్ బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన పిల్లలు చిన్న యాపిల్ బొమ్మ వేస్తారు. చిన్న రౌండ్ చుట్టి చిన్న కొమ్ము పెడితేనే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. బట్ ఎందుకంటే అది మన పిల్లలు చేసిన సక్సెస్ అని మనం ఫీల్ అవుతాం. అలాగే మా అమ్మ కూడా బహుశా అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే మనం రీచ్ అయ్యేది బహుశా నా తీసుకునే అవార్డు ఇదే ఫస్ట్‌ది. అందుకని బహుశా అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు మా అమ్మ కానీ, నేను కానీ. నా జర్నీలో ఇది బెస్ట్ మూమెంట్ అని నేను చెప్పగలను. ధన్యవాదాలు.